అందరికీ నమస్తే. నా పేరు భవాని. మా ఛానల్ షోనక్ అద్రెట్ 7777. నేను ఆయిల్ తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ రోజుల్లో అందరికీ షాంపూల వల్ల ఇంట్లో హెల్త్ బాగోక ఎయిర్ ఊడిపోతుంది. ఎవరు కూడా ఆరోగ్యం గురించి పెట్టించుకుంటూ లేదు. చేత నేను కూడా తయారు చేసిన ఆయిలే రాసుకుంటాను. చూడండి జిట్టు ఎంత నల్లగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది నా జిట్టు. అందుచేత ఇగో ఆయిల్ తయారు చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. మా ఛానల్ చూసి ఒక లైక్ కొట్టండి మీకు నచ్చితే. ఇగోండి మందార పుష్పాలు, మందారం ఆకులు, గోరింటాకు, వేపాకు, కరివేపాకు, ఇదిగోండి కలమంద మొక్క, పెద్ద ఉసిరి. తింటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హెల్త్ ప్రాబ్లం ఉండదు. ఇది తిన్నా కూడా మనకు చాలా మంచిది. ఇవన్నీ వేసి కోకోనట్ ఆయిల్ వేసుకుని ఇవ్వండి మర్చిపోయామండి. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి మెంతులు, ఇవ్వండి నల్ల జీలకర్ర అంటాము, కోహన ఏంటది, ఇదిగోండి. ఇది మర్చిపోకండి మరి. ఇది ఆముదం. ఇవన్నీ వేసి ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోకనట్టు ఆయిల్ వేసుకుని 1/2 కిలోకి ఎక్కువ వేసుకుని మీకు ఎంత కావాలంటే అంత వేసుకుని ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకొని మెరిగించుకుని ఆ మరుసటి రోజుని వడకెట్టుకుని ఒక ఆయిల్ బాటిల్లో వేసుకుని 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆ ఆయిల్ రాసుకుంటే చాలా మంచిదమ్మా. తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇలా తయారు చేసుకుని ఓపు ఉండి తయారు చేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. తలనొప్పి ఉండదు, చెండు ఉండదు, తల నల్లగా ఉంటుంది, ఊడిపోదు, చాలా చక్కగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది తల కూడా. మీరు ఓపు తెచ్చుకుని తయారు చేసుకుని ఈ వీడియో చూసి మీరు తయారు చేసుకుని లైక్ చేయండి. ఇదిగోండి ఒక గిన్నె తీసుకున్నాము. గిన్నెలో కోకోనట్ ఆయిల్ వేస్తున్నాము. ఇదిగోండి మొత్తం అంతా వేస్తాను, డబ్బా అంతా వేస్తాను, కేజీ డబ్బా. ఇవ్వండి మందారం పువ్వులు, ఇవ్వండి మందారం ఆకులు, ఇవ్వండి గోరింటాకు, ఇవ్వండి కలమంద మట్ట మొక్క, వేపాకులు, ఇదిగోండి కరివేపాకు లేని అస్సలు తల బాగోదు, నూనె సువాసన రాదు. ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి పెద్ద ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాను. చూస్తున్నారా? మరి మర్చిపోకండి, ఐటమ్స్ ఏం తక్కువ వచ్చినా ఆయిల్ బాగోదు, మర్చిపోకండి. పెద్ద ఉసిరికాయలు ఇవి తింటే చాలా గుండెకు కూడా చాలా మంచిదండి. ఇవి తింటే రోజుకి 2-3 ముక్కలు చాట్లు వేసుకుని తిన్నా మంచిదే. ఇవి వేసుకుని తింటే ఆరోగ్యం మంచిది. ముందు ఏది మర్చిపోయినా ఆయిల్ బాగోదు. వేసేసాను. ఇవన్నీ మెంతులు వేస్తాను. నల్ల జీలకర్ర వేసాను. అంతా శుభ్రంగా మెరిగించి పొయ్యి మీద పెట్టి మెరిగించి ఉదయం ఉడకబెట్టుకుని బాటిల్లో వేసుకుని పక్కన పెట్టుకుని ఎయిర్ రాసుకుంటే చాలా మంచిది. మీరు చాలా బాగుంది ఆంటీ గారు చెప్పారు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలా అని మీరు అనుకుంటారు. ఇదిగోండి ఆముదం మర్చిపోకండి. అంతా మెరిగిపోయాక వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన పక్కన పెట్టుకుని ఉడకెట్టుకుని ఆ ఉదయం బాటిల్లో వేసుకుని ఎయిర్కి రాసుకోవాలి. మీరు అందరూ కూడా చూసి వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకుని ఎలాగుందో కామెంట్లో మీరు తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు భవాని, మర్చిపోకండి. హాయ్.
ఆయిల్ తయారు చేయడం మీకు చూపించాను, మర్చిపోకండి. మరీ చెప్తున్నాను, మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే.